నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. తనిష్క గారు, కోర్టు కేసులు అనేవి డెఫినెట్ గా చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవును. చాలా చాలా కాలం సాగుతూ ఉంటాయి. అది సివిల్ అయినా అవ్వచ్చు, క్రిమినల్ కేసెస్ అయినా అవ్వచ్చు. డెఫినెట్ గా చాలా సాగుతూ సాగుతూ ఉంటాయి. చాలా దానికి సంబంధించి బోల్డంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవును. అది మెంటల్ స్ట్రెస్. ఎండ్ ఆఫ్ ది డే కోర్టుకి వెళ్ళటాలు ఇవన్నీ అవును. మిడిల్ క్లాస్ వాళ్ళకి డైజెస్ట్ అయ్యేటటువంటి అంశాలు కాదు. అవును. మరి వీటి నుంచి బయటపడాలి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా చెప్తారా? ఓకే అమ్మా. యాక్చువల్ గా ఒక జాతకానికి కేసు అంటే ఎలాంటి కేసు వస్తుంది అనేది ఫస్ట్ జాతకంలో చూస్తాం. జాతకంలో తెలుస్తుంది. జాతకంలో తెలుస్తుంది. ఇప్పుడు ఒకరు యాక్చువల్ గా యాక్సిడెంట్ కేసు విషయం ఉంటుంది. అది అవును. జాతక పరంగా వాళ్ళకి థర్డ్ లార్డ్, తర్వాత శుక్రుడు, శని దీనికి కారగడైతారు. నెక్స్ట్ వచ్చి 8th హౌస్ లో అస్తమించి ఉండు ఆ దశ నడుస్తున్నప్పుడు వాళ్ళకి వస్తుంది యాక్సిడెంట్ కేసు. నెక్స్ట్ వీళ్ళు వచ్చి ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఇప్పుడు హస్బెండ్ వైఫ్ గొడవలు, డివోర్స్ కేసు అంటే సెకండ్ తర్వాత శుక్రుడు అంటే లగ్నంకి సెకండ్ లాడు, తర్వాత శుక్రుడు, ఈ 2 గ్రహాలు కలిసి 8th లో ఉన్నప్పుడు లేదు దానికి సంబంధించిన దశ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ విషయం గురించి డివోర్స్ కేసు నుంచి వెళ్తారు. అయితే ఇంకొక విషయం మనం చూడాలి. అంటే ఇప్పుడు డివోర్స్ కేసులోనే చాలా ఫ్యామిలీ పరంగా పెద్ద ఇష్యూస్ జరిగి అసలు 10 years మ్యారేజ్ అయ్యి మంచిగా ఉండి పిల్లలంతా పుట్టిన తర్వాత డివోర్స్ కేసులు జరిగేది చూస్తున్నాము. కొన్ని రోజుల్లోనే కూడా అసలు వాళ్ళు విడిపోవడం అలాంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. జాతక చక్ర పరంగా కొన్ని వింటాయి. అంటే దశ చేంజ్ అయినప్పుడు లేదు వాళ్ళకి పెళ్లి అయిన కొత్తలోనే ఒక 3 months లో కూడా డివోర్స్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవి కాకుండా కొంతమంది చూడండి అంటే అప్పుల వల్ల కేసు విషయం అంటే ఇప్పుడు చెక్ బౌన్సెస్ కేసెస్ ఓకేనా. సో అప్పుడు ఎట్లా అవుతుంది అది అంటే చక్రానికి వాళ్ళకి రుణకారకుడు అనే కుజుడు బాగలేకపోతే సో అవి కాకుండా 6th లార్డు అంటే 6th అంటే రుణ స్థానం అంటే అప్పుల గురించి ఉన్న స్థానము. ఈ 2 గ్రహాలు అవి కూడా 8th లార్డ్ తో సంబంధించింది ఉన్నప్పుడు, శని గ్రహంతో సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళకి ఆ దశ బాగాలేనప్పుడు అప్పుడు ఆ కేసు విషయం కోర్టులో ఉంటాయి. ఇంకో విషయం చూడండి, బిజినెస్ లో ఒకరు బిజినెస్ మంచిగా చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రోడక్ట్ బాగలేకపోతే సో వాళ్ళ దాని మీద కేసు జరుగుతుంది. సో అట్లాంటిది ఏంటంటే వాళ్ళకి లగ్నానికి 10th లార్డ్, తర్వాత సూర్యుడు, నెక్స్ట్ వచ్చి జాతక పరంగా 8th లార్డ్ తో సంబంధించి ఉన్నప్పుడు సో అప్పుడు వాళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు కోర్టు కేసు అనేటప్పుడు చాలా మంది ప్రాపర్టీ విషయం మీకు తెలిసే ఉంటది. ఎక్కువ వాళ్ళకి వచ్చి తోడు పుట్టిన వాళ్ళతో కానీ వాళ్ళ కజిన్స్ తో కానీ ఈ ప్రాపర్టీ ఇష్యూస్ ఎక్కువ జరుగుతుంది మనం చూసి ఉంటాం. సో అది ఏమైతుంది, కేసు నడుస్తూ ఉంటుంది, వాళ్ళకి ప్రాపర్టీ వెళ్ళదు, వీళ్ళకి రాదు. అలానే కేసు విషయంలో డబ్బులు ఖర్చు పెడుతూ ఉండే వాళ్ళు చూసాం. సో ఈ విషయం గురించి కూడా లగ్నానికి 4th లార్డ్ అంటే 5th లార్డ్, ఎందుకంటే 4th తన సుయ ఆస్తి, 5th అంటే పూర్వీక ఆస్తులు. సో దీని విషయంలో వాళ్ళకి జాతక రీతిగా జరుగుతుంది. ఇవన్నీ ఇంత ప్రాపర్ గా జాతకం చెక్ చేస్తే వాళ్ళకి కేసు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఏదో కోర్టు కేసు అని ఏదో వేగ్ గా చెప్పటం కాదు. ఇట్లా కొన్ని ఇంకొకటి చూడండి, అనవసరంగా ఒక అమ్మాయి వల్ల కేసు జరిగేది ఉంటది. అంటే అమ్మాయిది అసలు ఏదో చిన్న విషయంలో ఒక అంటే లేడీస్ విషయంలో వాళ్ళు ఏదో మాట్లాడి ఉంటారు, ఏదో ఒక రకంగా దాని వల్ల కూడా కేసులు జరుగుతాయి, అవి కూడా కనిపెట్టవచ్చు. సో ఇప్పుడు మనం ఇవన్నీ ఎంత జాతకంలో ఎన్నో సమస్యల్ని ఈ కేసు విషయంలో చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు చూసాం. ఆ కేసు చూడండి ఎన్నో సంవత్సరాల కొద్దీ నడుస్తూనే ఉంటుంది. అసలు ప్రాపర్టీ లిటిగేషన్ కేసు కూడా ఉంటుంది. ఇప్పుడు తోడు పుట్టిన వాళ్ళతో సమస్య కాకపోయినా వేరే ఒకరు ప్రాపర్టీ ఆక్యుపై చేసుకుని దాని వల్ల సమస్యలు ఎక్కువ అవుతుంది. ఓకే, ఇట్లా నేను ఎక్కువ చాలా మందిది జాతకాలు చూసినది, ఇలాంటి ఎక్కువ కేసులు కూడా నేను చూసి ఉన్నాను. సో ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇందులో ఒకరికి టైం బాగాలేనప్పుడు అనవసరమైన కోర్టు కేసుని నడవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ టైం ఆ దశ రీతిగా వాళ్ళకి ఇవన్నీ దానికి సొల్యూషన్ ఉంటుంది అంటే ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కానీ వాళ్ళ జాతక పరంగా ప్రాపర్ గా వెళ్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే కేసు నంబర్ ఏంది, ఏ ఇయర్ కేసు, నంబర్ పరంగా కూడా అవి చూస్తాం. అంటే న్యూమరాలజీ జాతకానికి లింక్ ఉంటుంది. ఎందుకంటే మాక్సిమం చూడండి ఇప్పుడు వాళ్ళకి శని పవర్ లో ఉంది అనుకోండి, ఆ కేసు నంబర్ 17 2022 ఇయర్ కేసు, బట్ ఇక్కడ వచ్చేస్తుంది ఆ 17 కేసు నంబర్ 17. సో వీళ్ళ ఫైల్ నెంబర్ 8 వచ్చేస్తుంది అక్కడ.
సో మనం దాన్ని పెట్టి కూడా కనిపెట్టవచ్చు. వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్ అక్కడ ఉంటే అంత తొందరగా ఆ కేసు అసలు క్లియర్ కాదు. అది కంటిన్యూగా అసలు ప్రొలాంగ్ అవుతా ఉంటుంది. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా. అయితే మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కి మీరు ఈ పర్టికులర్ గా ఈ కేసెస్ కి సంబంధించి ఇచ్చిన రెమెడీస్ ఎన్నాళ్ళలో పనిచేయడం మొదలు పెట్టారు? ఇప్పుడు ఒకతను ఇంత ముందుగా కూడా వైజాగ్ దగ్గర, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చి ఆల్రెడీ అంటే ఒక అమ్మాయి కేసు పెట్టింది. తనకి ఏంటంటే వాళ్ళ వైఫే, బట్ అయితే ఆ విషయంలో ఏమైంది, చాలా ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేశాడు. అసలు చెప్పాలంటే ఒకటి డివోర్స్ ఇచ్చినా పర్వాలేదు, సో మెయింటెనెన్స్ విషయం డబ్బులు అన్నీ ఓకే, కానీ కూడా మళ్ళీ ఆమె చాలా గొడవ పెడుతుంది. బట్ డివోర్స్ అంత తొందరగా ఇవ్వట్లేదు. జైల్లో కూర్చోబెట్టిందా? అయితే నేనేం చేశాను అంటే తనకు అసలు ఇంత సఫర్ అయ్యి తను నాకు లైఫే లేకపోయినా పర్వాలేదు మేడం, నాకు అసలు వద్దు, ఇంత ఘోరంగా నేను బాధపడుతున్నా, అసలు నాకు అసలు అమ్మాయి వద్దు, కానీ నేను అసలు డివోర్స్ తీసుకుని బయట రావాలని చూసాను, కానీ డివోర్స్ కూడా ఇవ్వట్లేదు. ఈ అబ్బాయి తప్పేం లేదు, అసలు తప్పేం లేదు. సరే ఇవన్నీ మనం చూస్తే ఆ కేసు విషయంది సాల్వ్ చేసినాం. ఎట్లానంటే తన జాతక పరంగా తనకి అసలు మ్యారిటల్ లైఫ్ లో చాలా సమస్యలు వచ్చింది. సో ఈ విషయం సాల్వ్ చేసినాం. ఇంకొకరిది కూడా ఏంటంటే ఇట్లా ఫైనాన్షియల్ విషయంలో వాళ్ళకి ఏమైతుందంటే రావాల్సిన పేమెంట్ రాక అసలు వీళ్ళు కేసు పెట్టారు, ఆ డబ్బులు రాలేదని, మళ్ళీ దాని గురించి ఆ కేసు విషయంలో వీళ్ళు గెలవడానికి సో అట్లా చేపించినాం. సో ఇవి లేకుండా ఇంకొకటి ఏంటంటే ఒకరు ప్రాపర్టీ ఆక్యుపై చేసుకున్నారని చెప్పి అది వచ్చి ఏంటంటే మనం వచ్చి వైజాగ్ సైడే, బట్ అక్కడ అన్నవరం దగ్గర. సో అక్కడ ఏమైందంటే తను కూడా ఏమైందంటే అసలు ప్రాపర్టీ విషయంలో కేసు జరుగుతున్నది. అది కూడా ఎట్లానంటే ఆ ప్రాపర్టీ వేరే వీళ్ళదే, యాక్చువల్ గా వాళ్ళ ఫాదరు 2 పిల్లలు రాసి పెట్టారు, కానీ ఇతనిది కాకుండా వాళ్ళ కజిన్ అతను ఏం చేస్తాడంటే పక్కకున్న ప్రాపర్టీ వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అంటే పక్క ల్యాండ్ కాబట్టి అసలు తన పేరు మీద వచ్చింది అవి అని చెప్పి మళ్ళీ దానికి మనం అసలు రెమెడీస్ ఇచ్చాము, సాల్వ్ అయిపోయింది. ఎన్నాళ్ళు పడుతుంది మేడం మీరు ఇచ్చిన రెమెడీ? ఇది వచ్చి ఏంటంటే మనం వచ్చి ఈ ప్రాపర్ గా మనం వచ్చి చేపించే పూజలు ఒక మండలం ఉంటుంది, అంటే 48 అదిదా ఒక మండలం అంటే 41 కాదు. అందరూ ఏమనుకుంటారంటే 41 అనుకుంటారు, యాక్చువల్ గా 48. అంటే ఒక టెంపుల్ కూడా చూడండి, ఆయనకు పవర్ రావాలి అంటే కుంభం కలశం పెడతాం కదా, అవన్నీ పూజలు చేసేది ఒక మండల అభిషేకం అంటారు. అది దేనికి సంబంధించింది 48 రోజులదా. సో 48 దా ఫుల్ఫిల్ అవుతుంది ఒక మండలం, అది చేపిస్తాం. ఆ ఒక మండల పూజ మన కామన్ గా ఎక్కడ చేస్తామంటే కొల్లిమలలో చేపిస్తాము. సో అది వాళ్ళకి కొన్ని అంటే వాళ్ళకి ఆ పూజలు సంబంధించిన కొన్ని మెటీరియల్ వస్తుంది, అది వాళ్ళు ఫాలో అవుతున్నాడు అంటే తప్పకుండా వాళ్ళకి ఫేవర్ గానే అవుతుంది. ఎందుకంటే మనకి వాళ్ళు ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఎవరి మీద కేసు పెట్టారు, సో అవి కాకుండా వాళ్ళ కేసు నంబరు, వీళ్ళ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, అవి కాకుండా వీళ్ళ లాయర్ నేము, వాళ్ళ ఆపోజిట్ లాయర్ నేము. ఇంత ముందుగా ఒక చిట్స్ బిజినెస్ చేసిన వాళ్ళది చాలా పెద్ద లెవెల్లో ఎన్నో కోట్లు బాబాయ్. సో దాన్ని కూడా మనం సరి చేసాం. ఇది ఎన్ని సంవత్సరాలుగా అసలు వాళ్ళ ఆపోజిట్ లాయర్ చాలా ఫెమిలియర్, కానీ మన ఇచ్చిన రెమెడీ వల్ల తను ఓడిపోయాడు అసలు. వీళ్ళకి ఎన్నో కోట్ల డబ్బులు మళ్ళీ రిటర్న్ వచ్చింది. అది వాళ్ళు మర్చిపోలేదు లైఫ్ లో. ఎందుకంటే అసలు అతను అంత టాలెంటెడ్, అసలు చెప్పాలంటే తను అన్ని విషయంగా తను ఎన్నో విషయాలు ఇరికిచ్చారు, కానీ కూడా వీళ్ళే గెలిచారు, మన క్లయింట్. బ్యూటిఫుల్. అయితే న్యాయం కూడా వీళ్ళ పక్కనే ఉందా? ఉంది, డెఫినెట్ ఉంది. ఇప్పుడు కానీ ఏదో మనకు అన్యాయంగా చేద్దామంటే కుదరదు, మీరు ఇచ్చిన రెమెడీస్ కూడా పనిచేయవు, అన్యాయం మన వైపు ఉంటే గనక. అంతే కదా, నిజం. ధర్మబద్ధమైనటువంటి కేసులు గెలవాలి అనుకుంటేనే మీ రెమెడీస్ పని. అవును. ఇంకా మనం అందులో కూడా మాట్లాడతాం, ఇది వీళ్ళది ఏం సమస్య ఉంది, ఎందుకు వచ్చింది, ఇది ఏ ఊరు ల్యాండ్, అలా మాట్లాడేటప్పుడే మనకు అర్థమైపోతుంది వీళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా. ఒకటే దేవుడి దగ్గర కూడా నేనేమంటా అంటే, సో న్యాయంగా ఉండే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, మన అన్యాయానికి వెళ్ళకూడదు. అది ఎప్పుడున్నా అది ఒక పెద్ద పాపమే అవుతుంది కదా. సో మనం ఈ రోజు మనం మంచి అనుకుని మనం చేయడం కాదు. కొంతమంది చెప్తారు మా శత్రువులు అండి, వాళ్ళు అసలే ఉండనే కూడదు, వాళ్ళకి ఏదైనా చేయాలని. అలాంటి విషయాలు అసలు తీసుకురావద్దు అని చెప్తాను నేను. అట్లా అస్సలు మీరు అనుకోవద్దు, అలాంటి విషయాలు తీసుకునే రావద్దు అని. ఎందుకంటే మనం ఒకరికి మంచి చేయాలి, ఒకవేళ మీకు నెగిటివ్ జరిగిందా అది రిమూవ్ చేస్తాం, కానీ మళ్ళీ వేరే వాళ్ళకి హామ్ చేయడం అనేది అట్లా వద్దనే చెప్తాం. మన ధర్మం మనం పాటించాలి అంతే. సో ఈ కేసు విషయంలో కూడా మీరు చూడండి, వీళ్ళది ఫేవర్ గా ఏమేమి విషయాలు వీళ్ళు మాట్లాడతారు, సో ఆపోజిట్ వాళ్ళు కూడా ఉంటది, వాళ్ళంతలో వాళ్ళ న్యాయం ఉంటుంది, కానీ ఇక్కడ కరెక్ట్ జాతకంలో నిజంగానే వీళ్ళ సమస్యలు ఉన్నారా లేదని తెలిసిపోతే మనకి. చేసేటటువంటి రెమెడీస్ డెఫినెట్ గా పనిచేస్తాయి, కస్టమైజ్డ్ గానే చేయాలి. అవునమ్మా, అదో ఊరికే రెమెడీస్ చెప్పేయటం కాదు, ఏం లేదు. కానీ తమిళనాడులో మన ఒక టెంపుల్ ఒకటి ఉంది కాంచీపురంలో, అంటే వழக்கு అరుత ఈశ్వరర్. అట్లా అంటే వழக்கு అంటే
కేసుని సాల్వ్ సాల్వ్ చేసే ఈశ్వరుడు. అట్లానే ఆయన ఆయన వഴക്കറുത്ത് ఈశ్వరర్. వഴకు వഴకు అంటే రా వస్తుంది తమిళ. వాళ్ళకి మాత్రమే అవును. ఎవరైనా ఈశ్వరుడు లేకపోతే ప్రకృతి సహాయం అందించారు. అవును. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ తీవ్రమైన ఇట్లాంటి కోర్టు సమస్యలు ఉన్నాయి, బయటపడాలి అనుకుంటే ఒకసారి మేడం ని కూడా కాంటాక్ట్ చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మ.